సార్ రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదరా, పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీం లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తాడురా, వస్తాడు. వన్ సెకండ్ ఫోన్ వస్తుంది. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు, వీళ్ళిద్దరు రారు. ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సన్. కమాన్. భారతీయుడు భారతీయుడు ఎవడ్రా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్నా నితిన్ అన్నా నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడువే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళాలంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు, ఐ యామ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి. లంచం లంచం లంచం, పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, వాటర్ బాటిల్ నుంచి కోటర్ బాటిల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరా మీరు? ఇలా ఇలా మీరు చేస్తున్నారు, ఎవరా మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నావు, ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలాడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండలా? ఈ మర్మకాలకి ఆ మర్మకాలకి ఏంటి సంబంధం? భారతీయుడు మంచం 3లో నుంచి లంచం 3కి వెళ్ళాడు అనుకో, ముందుగా పోయేది ఎవరో తెలుసా? ఎవరు? మేనేజర్ ఏడుకొండలు. ఎందుకలా? ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ లంచం తీసుకునే వారిలో ముందు పేరు మేనేజర్ ఏడుకొండలదే ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఏడుకొండలు భారతీయుడిని లంచం 3 నుంచి మంచం 3కి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సెట్ చేశాడు. ఏడుకొండలు, తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా. నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా. ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తితో యుద్ధం చేసేవాడివి, కత్తితో ఆపిల్ పండు కోసం అమ్మాయిలకు తినిపిస్తావేంటి భారతీయుడు? ఇలాగా గుర్తియాలి. లంచం, ఇగో నీకు లంచం. లంచం 1000 రూపాయలు లంచం ఇచ్చాను భారతీయుడు, నీకు లంచం ఇచ్చాను. నువ్వు పండు కోసి ఆ లంచాన్ని లోపల పెట్టుకుంటావేంద్రా? నేనే పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసారా? నేను భారతీయుని కాదురా, ఐ యామ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఎందుకు దొప్పుతున్నావు? గతంలోకి రా, గతంలోకి దొప్పుతున్నావు ఎందుకు? గతంలోకి వచ్చి నేనేం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. ఇందాకే కదా 1000 రూపాయలు లంచం ఇచ్చావు నాకు. మీ జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం
నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా. నువ్వు ఊహించుకుంటేనే తడిచిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. అపరిచితుడు వెయిట్స్ చంద్రముఖి పెళ్లి తంతు చూశారు. జీలకర్ర బెల్లం తమలపాగా తర్వాత వాళ్ళ సంసారంలో వచ్చిన మార్పులేంటి ఇత్యాది ఆసక్తికర అంశాలు చూడాలంటే టోన్ కనేవే ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వు వేసిన అపరిచితుడు దరిద్రుడని. సారీ పెళ్లి చేసుకున్నాడు అపరిచితుడు మాడిపేడని ఎవడన్నా అనుకుంటే అది తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గరుడ పురాణ విధంగా శిక్షించబడతాడు. ఎవరిని వదలను. ఏంటి చంద్రముఖి అపరిచితుని పెళ్లి చేసుకుంది, ఆడికి సేవలు చేసుకుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కే లొంగలేదు, వీడికి ఎక్కడ లొంగుతాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నారు మీరు ఇంటికి? సరే సంసారం వెలగడుతుంది చెప్పండి నాకు. మేడం సంసారం అంటే చాలా బాగుందండి. మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు అండి. అవునే? అవును, మా పెళ్లి ఏమండి, నన్ను ఆశీర్వదించండి. పైకి ఇంకా బాగా ఆశీర్వదిస్తాను. అయిపోయిందా? మీరు అయిపోయిందా చెప్పండి, వెళ్ళొస్తున్నట్టు. అయిపోయిందా? అదే ఈ ప్రేమ అనుబంధాలు ఆప్యాయాలు ముందుండాలి. సినిమా హిట్ అయినప్పుడు మంచి ఆర్టిస్ట్ అన్నాక ప్లానింగ్ పద్ధతితో ముందుకెళ్ళాలి, కానీ ఇలా కాదు అసలు. ప్లానింగ్ అంటే ఏంటి మేడం? ప్లానింగ్ అంటే ఏముంది? ఇప్పుడు ఆ శంకర్ గారు ఉన్నాడా? ఆ శంకర్ గారు జబర్దస్త్ వచ్చినప్పుడు సార్ బాగా అలాగే ఎర్రిపప్పులాగా ఉండేవాడు. తర్వాత ఏమైంది, మంచి ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి ఆ చంటిగాని మొత్తం తోసేసి టీమ్ లీడర్ అయిపోయాడు. మరి అది శేషు ఆడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి, మొత్తం జబర్దస్త్ లోకి వెళ్ళిపోయినాడు. ఇట్టారు నువ్వు అప్పికి ఇట్టారు. అప్పిగానా? ఎర్రిపప్పుకి ఇట్టారే. అప్పిగానే బెటర్ బాగుంది కదా. ఇట్లా కూర్చి ఇక్కడే బీర్వలే ఒక 500 కనిపించట్లేదా? ఈ పెట్టుకొని చూడండి, కరెక్ట్ కనపడతాయి. అర్థమైందా? ఏంటి మేడం నన్ను అనుమానిస్తున్నారు? 500 తీసి బయటకి ఇచ్చే తొందరగా. మేడం అపరిచితుడండి, తప్పు చెయ్యడు. బయటకు వస్తున్నట్టు క్యారెక్టర్. నువ్వు పని మనిషి అయినా అసలు ఏంటనుకుంటున్నా? ప్లీజ్ అది ఒరిజినల్ గారు కొట్టద్దండి. ఇదేంటిది అంటే అది నా డబ్బులండి. ఎట్టి డబ్బులు? అవునా? ఇదేంటిది? ఎవరిది? ఎలా దొరికారండి? అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశా కదా. నీకు దరిద్రం ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే అక్కడ దిక్కిని కొంచెం బెత్తర భోజనం అని చెప్పి పెట్టేది. బీరువాలు ఇది పెట్టు, బీరువా భోజనం అని. అంటే తీసేది నేను కదండి, నా లోపల రేమో వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అవునా? ఎవరు తీసా చెప్పి నేనే తీసా. నువ్వే తీసా? పెట్టుకోకు. ఎంతసేపు అయింది? పళ్ళది రియాక్షన్ ఎత్తున్నా అప్పుడే నువ్వు నా ముందు యాక్ట్ తీయండి. ఇది టీ ఇది కాదా? ఒక నిమిషం. టీ మేడం. ఏది? ఇంకోసారి తాగు. టీ ఇప్పుడు తాగు, ఇంకోసారి తాగు. పిక్చర్ ఉందా మేడం కి టీ తీసుకొని వస్తావా? మంచి వెళ్ళి ఇగో పాలు నీళ్లు అన్ని వేసి కలిపి తీసుకున్నా. లేదు పొద్దున్న కూరగాయలు డబ్బులు ఇచ్చారు కదా, లెక్క సరిపోతుంది లేదని అడుగుతుంది. లెక్కని క్యారెక్టర్ అంటే నీ ప్రొఫెషన్ అంటే పని మనిషి. అది ప్రొఫెషన్ చెప్పకపోతే మళ్ళీ మార్కులు చెప్పి తేడా పడిపోద్ది. తొందరకి వెళ్ళు. సరే కానీ న్యూస్ ఏంటి ఈరోజు? మమ్మీ నా చిన్న తండ్రి, నా చిన్న తండ్రులే
ఏంటన్నా ఎత్తులేటన్నా ఎత్తులేటన్నా పట్టుకోలేదు నేను చంద్రి చంద్రియ చంద్రముఖి అండి. నీకు అదే కరెక్ట్ అని సినిమా ఉన్నప్పుడు ఇట్లా నువ్వు ఇగో పిల్లడికి ఆకలి ఎత్తుంది అన్నం పెట్టింది దీనికి నువ్వెందుకు ఖాళీ ఉండవు మసాజ్ వచ్చి నేనేను మసాజ్. అమ్మగారు మీరు తన్నంటూ ఒక్క డౌట్ అడుగుతాను. ఏంటిది? తనకూడదు మరి. సరిగ్గా ఇగ్గుడు పడుతుంది కదా. 5 సంవత్సరాల నుంచి మీతో పని చేస్తున్నాం కదా. అయ్యగారు లేకుండా ఎలా పుట్టాడు? అయ్యగారు లేరు కాబట్టి పుట్టినాడు. నాకు అర్థం అవలే. అర్థమైందిగా నాన్న. ఓకే ఒరే ఏదో చిన్న హెల్ప్ చేసావు అని చెప్పి లీనర్ తీసుకోకరా. చిన్న హెల్ప్ చేసావు అంతే నువ్వు. మా ఆయన మీకే హెల్ప్ చేశాడు చిన్న హెల్ప్. ఆడికి అర్థమైందిలే. నాకు అర్థం అవలే. నాకు అర్థమైంది. మమ్మీ నాకు ఆకలి వేస్తుంది మమ్మీ. ఇంక రావడం తెలియదు. ఆకలి బాగా రాస్తుంది నీకు దరిద్రుడని. ఎలా పుట్టించారా? సరే ఇది అన్నం పెట్టింది ఇది. దా అన్నం పెడతా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు ఎంత ఉన్నావు ఎంత ఎత్తులే ఎత్తుకోవడం దా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు రారా. నేను పేపర్ చదువుతుంటే తొందర కానీ ఉంది. అమ్మగారి వాళ్ళు న్యూస్ ఏంటి? న్యూస్ కావాలకి చెప్తా దారా దారా న్యూస్ కదా. న్యూస్ కావాలి న్యూస్. తినరా? కుదిరితే ఏం లేదు కుర్రోడు ఫోన్ చేస్తుంటే తినరా? నేను తినిపిస్తా. దగ్గు దగ్గు అంతే. దగ్గే కదా. దగ్గే. వేరేదైతే మరి వేరేది వచ్చేది మరి. కాదు కాదు మమ్మీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి మమ్మీ. ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడిగి ఏదో చూడరా. ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాం? మేము సీరియస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళం. ఇటు ఒకసారి రియాక్షన్ కనిపించి కొట్టిన తర్వాత అందుకని కామెడీ చెయ్యి. ఏదో చెయ్యి. ఏదో మంచి జోక్ చెప్పు. నాకు జోక్ చెప్తా. మీ మమ్మీ బాగుంటది చెప్పేది. అదే అదే మా ఆవిడ బాగుంటది. నువ్వు జోక్ చెప్పే ఒకటి మంచి జోక్. మీ ఆయన చాలా బాగుంటాడండి. అవును బాగుంటాడు. అది కొంచెం బాగా ఉంటుంది. అదేంటి మా ఆయనగా చెప్తున్నా నాకు అర్థం అవట్లే. ఆడికి అర్థమైంది. మమ్మీ నాకు సినిమా డైలాగ్ కావాలి. సినిమా ఇప్పుడు సినిమా ఎలాగొస్తుందిరా నువ్వు చిన్న తండ్రి. ఏదో సినిమా డైలాగ్ మంచి చెప్పండి ఒకటి. సినిమా డైలాగ్ అంటే నువ్వు ఏది డైలాగ్ చెప్పు. మంచి డైలాగ్ ఇప్పుడు. మంచి డైలాగ్ అంటే మనం పెళ్లి రోజుగా ఇదే మంచి మనకి. ఏంటంటున్నారు? డైలాగ్ దానికి వచ్చా లేదని అడుగుతున్నాను. చెప్పు. నేను నీకు మాటిస్తున్నాను. 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు, అందరినీ ఒకేసారి రమ్మని. కొట్టలేదు. రియాక్షన్ ఎందుకు అప్పుడే? నాకు పెద్ద చంద్రముఖి డైలాగ్ తప్ప ఇంకే రాదండి. అదే చెప్పు. వెంకటపతి రాజులు. మమ్మీ మమ్మీ వీళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుతున్నారు. అమ్మ నీకెప్పుడు తెలిసింది ఇవన్నీ? చెప్పు మీరైతే ఎక్కడతో కిట్ ఆపేద్దాం. ఏదో మీకు ఏదో ఫోన్ వస్తుంది ఏంటిది? నాకే వస్తుంది. శంకర్ గారు చెప్పండి సార్. అపరిచితుడు 10 దాకా తీస్తున్నారు మొత్తం 2 నుంచి. నేనే నా హీరో. ఇంకో 20 ఏళ్ళ దాకా మనకి ఇంకా అసలు తిరుగులేదా? థ్యాంక్స్. ఈ మాట చెప్పారు. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం నాకు ఫోన్ వస్తుంది. హలో చంద్రముఖి డైరెక్టర్ గారు. చంద్రముఖి కూడా 100 తీస్తున్నారు ఎపిసోడ్స్. అన్నిటికీ హీరో నేనేనా? మన బతులు సెట్ అయిపోయింది. ఎవరి దగ్గర పని చేయవసరం లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. వెళ్ళిపోతుంది పద్దరికి వెళ్ళిపోతుంది.